పార్టీ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ అనంతపురం జిల్లా ప్రెసిడెంట్. గత వారం క్రితము కాకినాడ జిల్లాలో బొత్స సత్యనారాయణ మరియు తోట త్రిమూర్తులు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నటువంటి కాపు లీడర్లు ఆత్మీయ సమావేశం నిర్వహించుకున్నారు. ఆ సమావేశంలో రాష్ట్రంలో ఉన్న కాపు సంఘము, బలిజ సంఘం సంబంధించినటువంటి లీడర్లందరూ అటెండ్ అయ్యి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కాపులపైన దాడులు, కాపు యువకులపైన మృతిపైన సంఘీభావము, దానిపైన దర్యాప్తు గురించి, అలాగే కాపుల రిజర్వేషన్ల పైన, కాపులపైన జరుగుతున్న దాడుల గురించి చర్చించడం జరిగింది. అది ఒక ఆత్మీయ కలయిక. కాపులకి మనోధైర్యాన్ని నింపడానికి గౌరవనీయులైన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ గారు, తోట త్రిమూర్తులు గారు మరియు జక్కంపూటి రాజా గారు అందరూ కలిసి ఆ సమావేశాన్ని తూర్పుగోదావరి జిల్లాలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశము సక్సెస్ అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కాకినాడ రూరల్ జనసేన పార్టీ ఎమ్మెల్యే శ్రీ గౌరవనీయులు పంతం వెంకటేశ్వరరావు అరియాస్ నానాజీ గారు చాలా ఆవేశంగా 21/6/2026 తేదీకు మాటామంతి కార్యక్రమంలో చాలా ఆవేశంగా మాట్లాడినాడు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మాజీ ముఖ్యమంత్రి అనుకోకుండా దాదాపు గత కొన్ని సంవత్సరాల చుట్టూ రాజకీయ కుటుంబం కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం, వాళ్ళ తండ్రి గారు ముఖ్యమంత్రి 2 సార్లు ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు. ఉమ్మడి రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పరిపాలించారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆయన్ని వాడు వీడు గాడు అని పంతం నానాజీ గారు మాట్లాడడం జరిగింది. మీరు మాట్లాడాల్సింటే కాపుల గురించే మాట్లాడండి. ఎందుకంటే మాట్లాడిండేది ఆ రోజు ఆత్మీయ కలయిక, ఆత్మీయ సంవేదన పెట్టిండేది బొత్స గారి ఆధ్వర్యంలో, తోట తిరుమూర్తి ఆధ్వర్యంలో. కానీ జగన్ గారిని కించపరిచి మాట్లాడి అదే పోస్టుని తెలుగుదేశం గారు కానీ, జనసేన వారు, కూటమి వాళ్ళంతా స్క్రోలింగ్ చేశారు. అది ఏమిట్లోనా, సోషల్ మీడియాలోనా, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ లో. ఇది చాలా దుర్మార్గ విషయము. దీనిపైన మేము ముక్త కంఠంతో ఖండిస్తూ ఈ విషయం పైన మా అనంతపురం మాజీ మేయర్ గారు ఈరోజు 4th టౌన్ పోలీస్ స్టేషన్ లో పంతం నానాజీ మీద యాక్షన్ తీసుకోమని ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎస్ఐ గారికి. ఆ కంప్లైంట్ ని మేము రిజిస్టర్ చేసి ఆయన పైన చట్టచర్య తీసుకోవాలని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం. మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈ 2 ఏళ్ల కాలంలో ఏ విధంగా దాడులు, దౌర్జన్యాలు, అక్రమాలు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ఎవరైనా కూడా కూటమి ప్రభుత్వం పైన ప్రశ్నిస్తే ఏ విధమైన అక్రమ కేసులు కావచ్చు, ఏమైనా బెదిరింపులు పాల్పడుతున్న విషయం కూడా మనం చూస్తున్నాం. గతంలో మనం చూసాం, పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో జరుగుతున్న సంఘటన మనం చూసాం. ఒకటి సాయి కృష్ణ అని చెప్పేసి ఒక యువకుడు, పోలీసులు ఏ విధంగా అతన్ని చేసిన విషయం కూడా యావత్ రాష్ట్రం కాదు దేశం మనం చూసాం. సాయి కృష్ణ కావచ్చు, క్రాంతి కుమార్ ఇష్యూ కావచ్చు, వాళ్ళ తల్లి గారు అనేక సార్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కూడా అధికారులు ఎవరు పట్టించుకుపోవడంతో జగన్మోహన్ రెడ్డి గారి స్వయాన వాళ్ళ తల్లి ఇంటికి వెళ్ళి ఆ ఆవేదన చూసి ఆ తల్లికి మేము భరోసా ఇస్తాం, అండగా ఉంటామని చెప్పడంతో ఆ తర్వాత రోజు నుంచి వీళ్ళందరూ కూడా రెస్పాండ్ కావడం మొదలుపెట్టడం జరిగింది. సరే, వీళ్ళన్నీ ఇవి చేయడం లేదు, కూటమి ప్రభుత్వం ఇవన్నీ పట్టించుకోవడం లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు చూసిన వైసీపీ గూండల్లారా మీ అందరికీ తొక్కి నార తీస్తా అని చెప్పేసి కూడా ఒక పబ్లిక్ మీటింగ్ లో చెప్పడం జరుగుతుంది. మీరు ఇష్యూస్ పైన రెస్పాండ్ కాకుండా ఇట్లా డైవర్షన్ పాలిటిక్స్ తీసుకొస్తున్నారు మధ్యలో. ఆయన ఏ విధంగా అయితే జనసేన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఈ విధంగా ఈ తీరు మాట్లాడే విషయం అందరూ చూసాం. ఆ పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యేనే, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు అలియాస్ నానాజీ అని చెప్పేసి ఒక మహామంతి కార్యక్రమం పెట్టుకున్నాడు 21 జూన్. ఆయన పెట్టుకొని ఏ విధంగా సంభాషణ విషయం కూడా అందరు చూసాం. జగన్మోహన్ రెడ్డి గారికి నీ చేతనైతే కడప వదిలిపెట్టి కాకినాడలో వచ్చి పోటీ చేస్తురా అంటున్నాడు ఆయన. అయ్యా పంతం నానాజీ గారు, కాకినాడ కాదు ఆయన స్థాయి ఏమి గురించి మాట్లాడుతావో, లేకపోతే మీ నాయకుడు పవన్ కళ్యాణ్ ని చూసుకొని నువ్వు మాట్లాడుతున్నావో అర్థం కాని పరిస్థితి ఇది. ప్రజలందరూ కూడా ఇది తీవ్రంగా గమనిస్తున్నారు. ఇవన్నీ ఆయన సోషల్ మీడియాలో ఏ విధంగా వైరల్ చేసే విషయం కూడా మేము చూసాం. ఇవన్నీ కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కులాల, మతాలకు, ప్రాంతాలకు అన్నిటికీ కూడా ఇవన్నీ కూడా రెచ్చగొట్టే విధంగా వీళ్ళు చేసిన నిర్ణయాల్ని ఖచ్చితంగా అరకట్టాలని చెప్పేసి మేము, మా లీగల్ సెల్ టీము, అదేవిధంగా మా కార్పొరేటర్, లిక్స్ కార్పొరేటర్ అందరూ కూడా ఇక్కడ నాయకులతో 4th టౌన్ పోలీస్ స్టేషన్లో రావడం జరిగింది. ఇక్కడ కంప్లైంట్ ఫిర్యాదు ఇచ్చి ఇప్పుడే ఎస్ఐ గారికి కూడా ఇవ్వడం జరిగింది. దీనిపైన వెంటనే అతనిపైన ఎఫ్ఐఆర్ నమోదు చేసి
చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాను.